హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ పులుసు తయారు చేసుకుందామండి చింతపండుతోటి. మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెండకాయలండి, ఆనియన్స్, టొమాటోస్, కొంచెం చింతపండు అండి. చింతపండుని కొంచెం వాటర్ వేసి కడిగేసుకొని వాటర్ పోసేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత గిన్నె పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ వేయాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే, పోపు దినుసులు వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా బాగా వేగుతున్నప్పుడు 2-3 సార్లు అలా కలిపేసుకోవాలి. పోపు మాడకుండా చూసుకోనండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఓకే, కొంచెం వేగింది అనుకున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి టమాటోస్, అవి కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ మెత్తగా అయిపోయేట్టుగా కలుపుకోవాలి. చూసారా, బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అవి కొంచెం మెత్తపడిపోతాయండి. ఓకే, చూసారా బాగా మెత్తపడిపోయాయి. ఒకసారి కలిపి చూసుకోండి. ఏదన్నా కొంచెం కాయ అట్లా అనిపించింది అంటే కొంచెం అలా చిరిమేసుకోండి. బాగా మెత్తగా వచ్చేస్తే పేస్ట్ లాగా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి దాంట్లో కారం అది వేసుకుందామండి. చూసారా, అలా మెత్త పేస్ట్లా తయారైపోవాలి. ముక్కలు ఏం కనిపించకుండా అప్పుడు పులుసు టేస్ట్ వస్తుందండి. ముక్కలుగా ఉంటే ఏం బాగోదు. ఓకే, ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి. కొంచెం పులుసు కదండి, కొంచెం కారం పడుతుంది, అందుకని ఫుల్ స్పూన్ వేసేసుకోండి. ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఉప్పు కారం కొంచెం పడతాయండి దీంట్లో, పులుపు కాబట్టి కొంచెం పడతాయి. ఇగురులాగా కొంచెం కాకుండా ఒక ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఓకే, మొత్తం కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా వేసేసుకోవాలి. అందులో ఆనియన్స్ కూడా వేసేసుకొని జస్ట్ అలా కలిపితే సరిపోతుందండి. అవేం వేగనక్కర్లేదు, ఎందుకంటే పులుసులు అక్కడక్కడ తగులుతూ బాగుంటాయండి. ఇవి కూడా వేగిపోతే ఏమంత టేస్ట్ ఉండవు. ఓకే, జస్ట్ అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకొని వెంటనే మనం బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ముక్కలకు పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. చూసారా, అలా చూపించే విధంగా బాగా కలిపేసుకోండి. మనం పెట్టిన పోపు మొత్తం ముక్కలకు బాగా పట్టాలండి. చూసారా, అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి వదిలేసేయండి. వాటికి బాగా పడతాయండి, ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అది బాగా పిసికేసుకోవాలండి. ఆ పుట్టు అదంతా ఏం పడకుండా వడకట్టుకున్నట్టు మన చేతిలో వేసుకొని ఆ పులుసు మాత్రమే బెండకాయ ముక్కల్లో వంపుకోవాలి. సరే, అలా వంపేసుకొని మళ్ళీ ఒక 2 గ్లాసెస్ వాటర్ పడతాయండి. ఎందుకంటే పులుసు కదా, ఒక 2 గ్లాసెస్ బాగా వాటర్ పడతాయి. ముక్కలు బాగా ఉడికిపోయేంత వరకు వాటర్ కావాలి కాబట్టి ఒక 2 ఫుల్ గ్లాస్ వేసేసుకోండి. ఓకే అండి, అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. పులుసు ఉడుకుతుందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, ఉడుకుతూ ఉంది. ముక్కలు కూడా కొంచెం దగ్గర ఉడకబెట్టి వచ్చాయండి. ఇలా చూసారా, ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం ఒక 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఎందుకంటే ఫ్లేవర్ కోసం, ఈ పులుసు వాసన ఏం లేకుండా ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. కొంచెం ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఓకే, వేసుకొని కలిపేసుకొని ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఓన్లీ ధనియా అండి. ధనియా పౌడర్ నేను సపరేట్గా తయారు చేసి పక్క నుంచి పెట్టుకుంటాను, అందుకని కొంచెం ఒక 1/2 స్పూన్ వచ్చేసి వేసేసుకోండి. ఓకే, అది కూడా బాగా కలిపేసుకోండి. చూసారా, ఉడుకుతున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక్కసారి చూడండి. ఓకే, చూసారా, పులుసు కూడా దగ్గర పడిపోతుంది. ఓకే, ముక్కలు కూడా బాగా ఉడికాయండి. అలా తయారు చేసుకొని మీరు కూడా ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.